సార్. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే ఇప్పుడు మనం ధాన్యం గురించి మాట్లాడారు సుజాత గారు. ధాన్యం గురించి మాట్లాడుకుంటే మీరు అలాంటి రైతే కాబట్టి ధాన్యం గురించి మాట్లాడారు. నిజంగా ధాన్యం గురించి ఇప్పుడు ధాన్యం అమ్మిన వెంటనే ఇమీడియట్ గా మనీ పడుతున్న మాట వాస్తవమే కదా? అందులో ఏమైనా మీకు అభ్యంతరాలు ఉన్నాయా? వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుంది? ఇప్పుడున్న విషయం ఏంటండి, సమస్యలు వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి క్లియర్ వినపడుతుందండి. చెప్పండి చెప్పండి. వాయిస్ బ్రేక్ వస్తుంది. అదే మీది కొంచెం ప్రాబ్లం ఉంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, అందుకనే చెప్తున్నా. ఎస్ వాయిస్ బ్రేక్ వస్తుంది. ఎస్ మాట్లాడండి, బాగా వినిపిస్తుంది, మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి, బాగా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర సమస్యలు పెడితే అరటి రైతు పరిస్థితి బాగలేదని, ధాన్యం రైతు పరిస్థితి బాగలేదని, ఉల్లి రైతు పరిస్థితి బాగలేదని, టమాటా రైతు పరిస్థితి బాగలేదని, రైతుల పరిస్థితి బాగలేదని ప్రభుత్వం దగ్గర ఇప్పుడు సమస్యలు పెడితే ఆ సమస్యలు ఉన్నాయా లేవా, వాటిని తీరుస్తున్నామా లేదా, తీర్చగలమా లేదా అనేది చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనర్హం, గతంలో ఇలా జరిగింది అని ఈ కాకమ్మ కబుర్లు చెబుతున్నారంటేనే రైతుల పట్ల వీళ్ళకున్న నిబద్ధత తెలుస్తుంది. గతం గురించి ఇప్పుడు ఉన్నదా లేదా, ఇప్పుడు తీరుస్తారా లేదా, ఇది కదా చెప్పాలి. ఇప్పుడు తీరిస్తే ఎలా తీరుస్తారు అనేది కదా చెప్పాలి. ప్రభుత్వం బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న ప్రభుత్వం దీనికి ఆన్సర్ చేయకుండా ప్రశ్నించిన వాళ్ళకి లేదు వెంకటేశ్వర, ఇక్కడ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కదా నేను అడిగేది ఏంటంటే, సరే మీరు చెప్పారు ఇప్పుడు అరటి రైతుల గురించి మంచిదే కాదు ఒకటి వెంకటేశ్వర గారు అరటి రైతుల గురించి ఎత్తారు. నిజంగా అరటి రైతులు నిజంగా అన్యాయం అయిపోతుంటే మరి 50 పైసలు అంటే మనమే చెప్పుకున్నాం కదా. ఎక్కడ చూసినప్పుడు అరటి మార్కెట్ అయితే తగ్గిన ధరలు అయితే ఎప్పుడు లేవు. మనం ఎప్పుడు కొనుక్కుంటే డజన్ 50, 60, 70 కొనుక్కుంటున్నాం, అది మాత్రం వాస్తవం. కానీ రైతుకి ఎంత దొక్కుతుంది అనేది నిజంగా అది గమనించాల్సిన అవసరం ఉంది. అంటే జనరల్గా రైతుల గురించి, రైతులు రాజకీయాలు పక్కన పెడితే రైతుల గురించి మాట్లాడుకునేటప్పుడు నిజంగా ధాన్యానికి సంబంధించి అంటే కొన్ని మెసేజ్లు మనం వస్తున్నాయి కదా ఇమీడియట్గా రావటం, కానీ మీ పంట నమోదైంది, మీ పంటకి మనీ ఇప్పుడు ఈ టైం పడుతుంది, ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం ఒక సెటప్ అవుతుంది అనుకుంటున్నారా? పోనీ మీరు అంటే మీరు రైతే కదా, మీరు పండిస్తారు కాబట్టి మీకు పడే ఉండొచ్చు. ఖచ్చితంగా దళారీ వ్యవస్థ నడుస్తుంది. పై స్థాయిలో ప్రభుత్వం చెబుతున్నది వేరు, కింది స్థాయిలో రైతుకు అందుతున్నది వేరు. దళారీల వ్యవస్థ నడుస్తూ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ బాగలేదు, రైతులకి గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు చెప్పేవి ఏవి సరిగ్గా అందట్లేదు, అందకపోకనే ఈ సమస్యలు ఉన్నాయి. ఒకవేళ పైన స్థాయిలో వాళ్ళు ప్లాన్ చేశారో, వాళ్ళు అమలు జరుపుతున్నారో లేదో మనకైతే తెలియదు, కానీ గ్రౌండ్ లెవెల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు, దారుణమైన ఇబ్బందులు పడుతున్నారు, దారుణమైన ఇబ్బందులు. ప్రతి మార్కెట్ యార్డ్ దగ్గర ఒక దళారీని పెట్టి అతను సెలెక్ట్ చేసి అతను పంపిస్తేనే బండి లోపలికి వెళ్తది, అతను చెప్తేనే ధర వేస్తారు, అతను చెప్తేనే మనీ పడతాయి. ఈ విధమైన వ్యవస్థ నడుస్తుంది. అది ఎప్పటి నడుస్తుందంటారు? కాదు వెంకటరెడ్డి గారు, ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో మీరే చెప్తున్నారు. నిజంగా అప్పుడు మీ ప్రభుత్వం కూడా అధికారంలో నిజంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తే ఎంతవరకు ప్రయత్నించారా? మార్కెట్ యార్డులు బలోపేతం చేస్తే నిజంగా ఇవన్నీ రావు, కానీ ఆ బలోపేతం చేయడంలో ఎందుకు విఫలమవుతున్నాయి? ఎస్ బ్రేక్ అవుతుంది ఎందుకో వెంకటేశ్వర గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. ఎస్ భార్గవ్ గారు, లక్ష్మీ భార్గవ్ గారు, పోనీ మీరు చెప్పండి. అవునండి బ్రేక్ అవుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నా, ఇప్పుడు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దీన్ని ఇలానే ఉంచుతాం. ఎప్పటి నుంచో ఉంది, అది అందరూ అంగీకరించాల్సిందే. ఇప్పుడు వీళ్ళున్నారు, గతంలో మీరున్నారు, కానీ అప్పుడు మీరేం తీస్తున్నారని అడుగుతున్నాం. మీరేం తీస్తున్నారు? అప్పుడు మీరు ఏమైనా తీస్తున్నారు? అసలు యాక్షన్ తీస్తున్నారు? అప్పుడు మీరు తీస్తున్నారు, ఇప్పుడు సరే ఇప్పుడు తీసుకోవట్లేదు, మీరు ప్రశ్నిస్తున్నారు. ఒకటండి, ఇప్పుడు ఆ ప్రశ్న వల్ల ఏ రైతుకి లాభం? మీరు వేసిన ప్రశ్న వల్ల కాదు రైతుకి లాభం అంటలేదండి. ఇప్పుడు ఇదే అవుతుంది కదా, రైతులు కేవలం ఏ ప్రభుత్వం ఉన్నా మా ప్రభుత్వంలో స్వర్ణ యుగంలో రైతులు ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా, కానీ రైతు వంటవాడైపోతున్నాడు కదా, రైతు వంటవాడైపోతున్నాడు కదా. అలా కాదు వెంకటేశ్వర గారికి, మీరు రైతు గారి రైతు కాబట్టి మాట్లాడుతున్నారు. మామూలుగా మీరు వైసీపీ కార్యకర్తగా వచ్చి ఉంటే సరే లైన్ అప్ మారమని మేము అంటున్నా, కానీ మీరు ఆల్రెడీ రైతు, మీరు కూడా కొన్ని పంటలు వేస్తుంటారు. మీ పంటకు సంబంధించి నిజంగా మీకు ఏమైనా అన్యాయం జరుగుతుందని చెప్తే తప్పే ఉంది సార్, అది వాస్తవం. ఇప్పుడు నేను రైతు బిడ్డనే,
నాకు దాని గురించి తెలుసుకుంటే నేను చెప్పాను. ఎందుకంటే నాకు కంటిన్యూగా మెసేజ్లు వచ్చాయి, మీ పంట ఎక్కడికి మిల్లుకి వెళ్ళింది, మీ పంట కరెక్ట్గానే ఉంది కాబట్టి నమోదైంది, మీకు డబ్బులు ఇంత పడతాయి, ఆర్డర్ నెంబర్ ఇంత మెసేజ్ వచ్చింది. తర్వాత నాకు మన్నాడికి నాకు మనీ పడింది. అందుకు నేను చెప్పగలుగుతున్నా ధాన్యం గురించి. నాకు నిజంగా అరటి గురించి నాకు తెలియదు. బట్ మీకు కూడా అలాగే మీరు పండించే పంటకు సంబంధించి మీకు ఐడియా ఉండొచ్చు కదా, అందుకు అడుగుతున్నాను నేను. ఇక్కడ పార్టీలో వద్దండి రైతుల దగ్గరికి వచ్చేటోడికి, ఎందుకంటే రైతులతో అందరికీ ఎమోషన్ ఉంటుంది, ప్రతి కుటుంబంలో రైతుతో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఎస్ చెప్పండి వెంకటేశ్వర గారు. వారికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదు సుజాత మళ్ళీ రాజకీయాలు ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. అంటే నేను ఏ ప్రభుత్వం అప్పుడు ఏం తీసుకుంది, నిజంగా తీసుకుందా? గత ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ రైట్ టైంకి వచ్చింది. గత ప్రభుత్వంలో గిడ్డంగులు పనిచేసినాయి. గత ప్రభుత్వంలో ఆర్బీకే కేంద్రాలు ప్రతి విలేజ్ లో పనిచేసినాయి. అక్కడ సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి, విత్తనాల సరఫరా దగ్గర నుంచి, యూరియా సరఫరా దగ్గర నుంచి, పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఎంత మోతాదులో అందించాలనే దాని గురించి సర్వీసు ప్రతి గ్రామంలో ఉన్నది. కావాలంటే మీరు డేటా తీసుకోండి. ధరల విషయంలో 25,000 పర్ టన్ను గత ప్రభుత్వంలో అరటి రైతు అమ్మితే ఇప్పుడు ₹1 అమ్ముతున్నాడు. అదే అడుగుతుంటే అది బాధపడాల్సిన సంస్థ, దాన్ని ఖచ్చితంగా పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఇది చాలా ఉపయోగకరమైన డిబేటు, రైతుల పరంగా ఉపయోగకరమైన డిబేటు. ఈ డిబేట్ లో ఒక రైతుగా నేను మీ దగ్గరకు వచ్చున్నాను. వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం ఉపయోగకరమైన మాటలు మాట్లాడుకుందాం, విమర్శలొద్దు. ఉపయోగకరం. నేనేమంటాను ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, సమస్యలు లేవనెత్తాం. ఆ సమస్యలు వాస్తవా కాదా, అవి మీరు తీర్చగలరా లేదా, తీరిస్తే ఎలా తీరుస్తారు, ఎప్పట్లో ఈ సమస్యలు పోతాయి, అది కదా ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం అనర్హం. వైఎస్ఆర్సీపీ గతంలో చేసింది, దీనివల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుంది? మా ఆవేదన అదండి. పరిష్కారం కావాలని మేము చెప్తున్నాం. నిజంగా ఈ దళారీ వ్యవస్థతో ఎన్ని కష్టాలు వస్తున్నాయా, ఒక్కొక్కటిగా మీరు సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారా? ఇప్పుడు ధాన్యానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ ఉంది కాబట్టి నేను చెప్పగలిగాను. అలాగే అరటికి సంబంధించి ఇలా ఇంత బాధపడుతున్నారని చెప్తున్నారు. నిజంగా ఆ సమస్య మీ దృష్టికి వస్తే ఇంకా దృష్టి పెట్టలేదా, లేదా వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం అసలు ఎంతవరకు వాస్తవం దానికి సంబంధించి కాదు ఉండండి ఒక నిమిషం. అలా కాదు, మంచిగా రైతు గెటప్ వేసుకొని వచ్చారు. మీ మీద నాకు డౌట్ వస్తుంది, నిజంగా రైతు కుటుంబంలో మీరు పుట్టారా? మీరు నిజంగా రైతా? ఇప్పుడు ఆయన అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయలేదు. మీకు డైరెక్ట్ గా పడుతున్నాయా, మీకు మెసేజ్ వస్తున్నాయా, మీ రైతు తాలూకా బాధ్యత మీకు ప్రతి సెకండ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం అనేది ప్రభుత్వం ఒక రీసెంట్ గా పనిచేస్తుందా లేదా ఫస్ట్ దానికి ఆన్సర్ చేయండి. అసలు మీరు నిజంగా రైతే కనుక అయితే పండిన పంటను తీసుకొచ్చి అలాగే వస్తారులేండి. దానికి మనం దానికి చెప్తాను వెంకటేశ్వర గారు, నేను చెప్తాను వెంకటేశ్వర గారు, ఆయన ఎప్పుడు అలాగే వస్తారు వెంకటేశ్వర గారు, ఆయన ఎప్పుడు అలాగే వస్తారు డిబేట్లకి. కాదు మీరు రైతే కాదు, ఈ రోజు ఖచ్చితంగా కంటిన్యూస్ కాదు, మీరు అలాగే ఉంటారని చెప్తున్నా. నేను ఇక్కడ మిమ్మల్ని తప్పట్లేదు వెంకటేశ్వర రెడ్డి గారు, నేను క్లారిటీ ఇస్తున్నా. కష్టం లేదు బాబు, మేము చాలా సఫిషియెంట్ గా మా తాలూగా సాధక బాధకాలు మేము